అగ్రిమెంట్ భార్య పార్ట్ 23. అభిరామ్ మరియు శివానీల హల్దీ వేడుక బయట లాన్లో ఎంతో ఘనంగా ముగిసిన తర్వాత అభిరామ్ తన మనసులోని ప్లాన్ను అమలు చేయడానికి నిక్కీ సహాయంతో శివానీని ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా రిసార్ట్ వెనుక ఉన్న ప్రైవేట్ కాటేజ్ లోపలకు రప్పించుకున్నాడు. తన బావగారు అప్పగించిన బాధ్యతను పక్కాగా పూర్తి చేసి అక్కను సురక్షితంగా అభిరామ్ చేతుల్లో పెట్టేసి నిక్కీ ఒక్క క్షణం కూడా ఆగకుండా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నిక్కీ వెళ్ళిపోయి గది తలుపులు మూతపడగానే ఆ సైలెంట్ వాతావరణంలో శివాని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. కేవలం ఒంటి నిండా పసుపుతో ఉన్న తన భర్త అభిరామ్ మాత్రమే ఉన్నాడు. శివాని మనసులో కొంచెం భయం, కొంచెం సిగ్గు ముంచెత్తాయి. ఆమె తన చేతులను నలుపుకుంటూ కాస్త కంగారుగా అభిరామ్ వైపు చూసి, అభిరామ్, అసలు ఏమిటి ఇదంతా? అందరి కళ్ళు కప్పి నన్ను ఇలా దొంగతనంగా ఇక్కడకు ఎందుకు పిలిచారు? ఒకవేళ బయట ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పండి? ముఖ్యంగా అత్తయ్య గారు కానీ చూస్తే ఏమనుకుంటారు? ఆల్రెడీ సుమతి అత్తయ్య అందరి ముందు మనల్ని ఆట పట్టించారు. ఇప్పుడు మళ్ళీ దొరికితే తట్టుకోలేను. ప్లీజ్ అభిరామ్, నన్ను వదలండి, నేను నా గదికి వెళ్తున్నాను అన్నది వెనక్కు అడుగు వేస్తూ. శివాని అలా భయపడుతూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా అభిరామ్ అస్సలు ఆలస్యం చేయలేదు. ఒకే ఒక్క సెకండులో ముందుకు జరిగి ఆమె ఊహించని విధంగా ఆమె నడుమును తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఫోర్స్గా తన వైపు లాక్కున్నాడు. ఆ హఠాత్ పరిణామానికి శివాని అతని గుండెలపై చేతులు వేసి అభిరామ్ కళ్ళల్లోనికి చూస్తూ ఉండిపోయింది. అభిరామ్ ఆమె కళ్ళల్లోనికి ఎంతో ఇంటెన్స్డ్గా చూస్తూ, వెళ్ళిపోతావా? అంత ఈజీగా నిన్ను ఎలా వెళ్ళనిస్తాను మిస్సెస్ వర్మ? ఇందాక బయట లాన్లో ఆ తెరల వెనుక కూర్చున్నప్పుడు మన వర్మ కుటుంబ సభ్యులు, బంధువులు, రిసార్ట్ సిబ్బంది అందరూ మనకు పసుపు రాశారు. కానీ శాస్త్రం ప్రకారం, మనసుల ప్రకారం మనం ఒకరికి ఒకరు ఇంకా పసుపు రాసుకోలేదు కదా. ఆ బాకీ అలాగే ఉండిపోయింది అన్నాడు లోతైన స్వరంతో. అభిరామ్ ముఖాన్ని అంత దగ్గరగా చూసి అతని మాటలు విన్న శివాని ముఖంలో ఒక అందమైన కొంటె నవ్వు విరిచింది. ఆమె అతని గుండెలపై చేతులు పెట్టి నెమ్మదిగా ఆట పట్టించే స్వరంతో, అభిరామ్, మీరు బిలియనియర్ కావచ్చు, బిజినెస్ సామ్రాజ్యాన్ని నడపవచ్చు, కానీ మీకు పెళ్లి సాంప్రదాయాల గురించి అస్సలు తెలియదు. కొత్తగా పెళ్లి చేసుకునే జంట ఎప్పుడు ఇలా ఒకరికి ఒకరు దొంగతనంగా పసుపు రాసుకోరు. అయినా ఎప్పటికే ఒకసారి పెళ్ళై ఉండి మళ్ళీ పెళ్లి చేసుకుంటూ, అది అందరి కళ్ళు కప్పి దొంగలా తన భార్యకే పసుపు రాస్తూ ఉన్న ప్రపంచంలోనే మొదటి ఏకైక వ్యక్తివి నువ్వు మాత్రమే అభిరామ్. నీకంటే పెద్ద వింత మనిషిని నేను ఎక్కడా చూడలేదు అని గట్టిగా నవ్వేసింది. శివాని తనను అలా ఆట పట్టిస్తూ నవ్వుతూ ఉంటే అభిరామ్కు నిన్న రాత్రి తను పడ్డ విరహం గుర్తుకు వచ్చింది. అతని కళ్ళల్లో కొంటెతనం, ప్రేమ ఒక్కసారిగా పెరిగాయి. ఓహో, అవునా భార్య గారు, నీకు నా సాంప్రదాయాల గురించి మాట్లాడేటప్పుడు మరీ ఎక్కువ నవ్వు వస్తున్నట్టు ఉన్నది కదా. నీ నవ్వుకు ఇప్పుడే బ్రేక్ వేస్తాను, ఆగు అంటూ అభిరామ్ ఆమె నడుము చుట్టూ ఉన్న పట్టును మరింత బిగించి ఆమె శరీరాన్ని తన బాడీకి పూర్తిగా ఆనిస్తూ మరింత దగ్గరకు లాక్కున్నాడు. అంతే, తన పొడవైన వేళ్లతో ఆమె సన్నటి నడుముపై మెల్లగా నిమురుతూ ఆమెను తన అదుపులోనికి తెచ్చుకున్నాడు. ఆ స్పర్శకు శివాని ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. అభిరామ్ అంతటితో ఆగకుండా తన ముఖాన్ని మెల్లగా వంచి తన బుగ్గలకు దట్టంగా అంటుకొని ఉన్న ఆ పసుపును శివాని తెల్లటి సున్నితమైన మెడ వంపులకు రుద్దటం మొదలుపెట్టాడు. ఆ పసుపు ఘాటు అతని శ్వాసల వేడి ఆమె మెడకు తగులుతూ ఉంటే శివాని కళ్ళు వాటి అంతటా అవే మూతపడ్డాయి. కరెక్ట్గా ఆ పసుపు రాసిన చోటే అభిరామ్ తన పెదవులను ఉంచి ఎంతో గాఢమైన వేడి ముద్దును పెట్టాడు. ఆ దెబ్బకు శివాని నోటి నుండి వస్తూ ఉన్న నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె రెండు చేతులు అభిరామ్ భుజాలను గట్టిగా పట్టుకున్నాయి. ఆమె గుండె చప్పుడు ఆ రిసార్ట్ గదిలో వినబడే అంత వేగంగా కొట్టుకోసాగింది. లోపల ఏదో తెలియని అలజడి, మధురమైన అనుభూతి ఆమెను ముంచెత్తాయి. ఆమె పూర్తిగా అతని కౌగిలిలో కరిగిపోతూ ఉన్న ఆ మధురమైన పరవశాన్ని చూసి అభిరామ్ తన పెదవులను మెల్లగా ఆమె మెడ నుండి తీశాడు. ముఖంలో ఒక వింతైన అల్లరి నవ్వుతో ఆమె కళ్ళల్లోనికి చాలా కొంటెగా చూస్తూ అడిగాడు, ఏమైనది మిసెస్ శివాని? ముఖం అలా మారిపోయినది ఏమిటి?
గుండె అంత వేగంగా కొట్టుకుంటోంది, లోపల ఎమోషన్స్ ఏమైనా కంట్రోల్ అవటం లేదా అని ఆట పట్టించాడు. శివాని ఆ మత్తలో నుండి బయటకు రాలేక తనను తాను సంభాళించుకోవటానికి ప్రయత్నిస్తూ నోట మాట రాక చాలా కష్టంగా గొంతు పెకిలించి "హ్మ్, లేదు అభిరామ్, ప్లీజ్" అంటూ మాటలు తడబడుతూ సగం సగమే అనగలిగింది. శివాని తన కౌగిలిలో పూర్తిగా లొంగిపోయింది అని కన్ఫర్మ్ చేసుకోగానే సరిగ్గా అక్కడే అభిరామ్ వర్మ తన మాస్టర్ మైండ్ ను ఉపయోగించాడు. అంతవరకు ఆమెను అంత ఇంటెన్స్డ్ గా హత్తుకున్న అభిరామ్ ఒక్కసారిగా శివానీని వదిలేసి ఆమె నుండి చాలా దూరంగా జరిగి నిలబడ్డాడు. శివాని కళ్ళు తెరిచి ఏమి జరిగినదో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్న వేళ అభిరామ్ తన కుర్తాను సరిచేసుకుంటూ, నాకు కేవలం ఈ హల్దీ ఫంక్షన్లో నా భార్య అయిన నీకు పసుపు రాయాలి అని ఉన్నది. నా చేతులతో నేను అనుకున్నట్టే రాశాను. నా పని పూర్తిగా పూర్తయింది. సో గుడ్ బై మై డియర్ డార్లింగ్ అని ఒక చిలిపి నవ్వు నవ్వుతో ఆమెను అలానే వదిలేసి చకచక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శివాని తీవ్రమైన షాక్లో నోరు వెళ్ళబెట్టి అలానే గది మధ్యలో నిలబడిపోయింది. అసలు అసలు అభిరామ్ ఏమిటి ఈ మధ్య ఇలా ఎంతగా ప్రవర్తిస్తున్నాడు? నన్ను అంత దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టి రొమాన్స్ పీక్స్కు తీసుకుని వెళ్ళి కరెక్ట్ టైంలో ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళటం ఏమిటి అని పిచ్చిదానిలా అనుకుంటూ ఉండగా అప్పటికే గది దాటి కొంచెం దూరం వెళ్ళిన అభిరామ్ గట్టిగా నవ్వుతూ వెనక్కు తిరిగి చూసి, భార్య గారు షాక్ అయ్యావా? ఈ టెక్నిక్, ఈ ప్లాన్ అంతా నేను ఎక్కడో నేర్చుకోలేదు. నిన్న రాత్రి నా గది బయట నా షర్టును దొంగిలించి నన్ను అర్ధరాత్రి అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళావు చూడు, కరెక్ట్గా నీ దగ్గరే నేర్చుకున్నాను. ఇప్పుడు గుర్తొచ్చిందా దొంగగారు అని బిగ్గరగా నవ్వి చెప్తూ అక్కడి నుండి కంటి చూపు దూరం వెళ్ళిపోయాడు. శివాని తన ముఖాన్ని పూర్తిగా వేలాడేసుకొని, చా, వీడికి రివెంజ్ తీర్చుకునే అలవాటు ఇంకా పోలేదు. రాత్రి నేను చేసిన దానికి ఇప్పుడు పక్కాగా వడ్డీతో సహా వసూలు చేశాడు కదా అని మనసులోనే తిట్టుకుంటూ ఒంటికి ఉన్న పసుపును కడుక్కోవటానికి విసుగ్గా గదిలోని బాత్రూం వైపు వెళ్ళింది. మరోవైపు అభిరామ్ ఆ కట్టేజ్ నుండి బయటకు వచ్చి తన ఒంటికి ఉన్న పసుపును పూర్తిగా కడుక్కొని కొత్త బట్టలు ధరించి తన గదిలోనికి వచ్చేసరికి హైదరాబాద్ నుండి వైజాగ్కు ఇప్పుడే చేరుకున్న అతని పర్సనల్ అసిస్టెంట్ మిస్టర్ రవి గదిలోని సోఫాలో అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అభిరామ్ను చూడగానే రవి గౌరవంగా సోఫాలో నుండి లేచి నిలబడి, నమస్తే అభిరామ్ సార్, మీరు హైదరాబాదులో నాకు ఏ బాధ్యతలు, ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారో మీరు చెప్పినట్లుగానే ఇక్కడ అంతా పక్కాగా జరుగుతోంది. మన పెళ్లికి రావాల్సిన అతిథులు, విఐపీలు అందరూ మెల్లమెల్లగా కార్లలో ఈ వైజాగ్ రిసార్ట్కు చేరుకుంటున్నారు. అలాగే మీరు చెప్పినట్లుగానే కొన్ని పెద్ద పెద్ద న్యూస్ ఏజెన్సీల మీడియా ప్రతినిధులను కూడా ఇది బిలియనియర్ అభిరామ్ పెళ్లి తాలూకు ఎక్స్క్లూజివ్ న్యూస్ అని చెప్పి పిలిపించాను. వాళ్ళు కూడా తమ కెమెరాలతో కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు సార్. మరి ఇదంతా బాగానే ఉన్నది, కానీ మీ తదుపరి ఆదేశం ఏమిటి సార్? మనం నెక్స్ట్ ఏం చేయాలి అని అడిగాడు రవి చాలా లో వాయిస్లో. అభిరామ్ చాలా ప్రశాంతంగా వెళ్ళి సోఫాలో కూర్చొని తన చేతి వేళ్లను లాక్ చేసుకొని మరి, నేను అడిగిన ఆ ముఖ్యమైన విషయం ఏమైనది రవి? నా శత్రువు దేవేంద్ర నాయక్ జాడ ఏమైనా తెలిసిందా? అతను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని చాలా సీరియస్గా అడిగాడు. రవి ముఖంలో చిన్న నిరాశ కనిపించింది. అతను తల వంచుకొని, లేదు సార్, చాలా ప్రయత్నించాము, కానీ అతని గురించి హైదరాబాదులో కానీ బయట కానీ ఇంకా ఎటువంటి ఖచ్చితమైన సమాచారము దొరకలేదు. అతను పూర్తిగా అండర్ గ్రౌండ్కు వెళ్ళిపోయినట్లు ఉన్నాడు సార్ అని ఒక్క క్షణం ఆకి కొంచెం లోతుగా ఆలోచించి భయపడుతూ ఇలా అన్నాడు. కానీ సార్, నా మనసులో ఒక పెద్ద భయం, ఆందోళన ఉన్నాయి సార్. ఈరోజు మీరు మీ పెళ్లి వేడుక వార్తను నేషనల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ ఇవ్వబోతున్నారు కదా. ఒకవేళ ఆ లైవ్ టీవీ వార్త లేదా విజువల్స్ గనక హైదరాబాదులో దాక్కున్న దేవేంద్ర నాయక్ కళ్ళల్లో పడితే ఆ సమాచారాన్ని అతను తనకు అనుకూలంగా మార్చుకొని మనపై దాడి చేయటానికి లేదా ఈ పెళ్లిని పాడు చేయటానికి వాడుకుంటాడేమో అని నాకు చాలా భయంగా ఉన్నది సార్. మనం అతనికి లొకేషన్ హింట్ ఇచ్చినట్లు అవుతుంది కదా సార్ అన్నాడు రవి. అభిరామ్ కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా చాలా మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్ళల్లో ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఆలోచనలు కనిపించాయి. కాసేపటికి అభిరామ్ రవి వైపు చూసి, రవి, నువ్వు చెప్పినది నిజమే, కానీ నా ప్లాను వేరేలా ఉన్నది. నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆ మీడియా ఏజెన్సీలకు ఒక కండిషన్ చెప్పు.
వాళ్ళు ఛానల్స్లో కేవలం పెళ్లి వేడుకకు సంబంధించిన లైవ్ విజువల్స్ మాత్రమే చూపించాలి. అంతకు మించి ఈ పెళ్లి ఏ హిల్ స్టేషన్లో జరుగుతుంది, ఏ రిసార్ట్లో జరుగుతుంది అనేది ఎటువంటి వివరాలు కానీ, మన లొకేషన్ కానీ పొరపాటును కూడా స్క్రీన్ మీద షేర్ చేయకూడదు, నోటితో చెప్పకూడదు. అది దేవేంద్ర నాయక్కు దారి తెలియకుండా చేస్తుంది అని చాలా క్లియర్గా ఆదేశించాడు. అభిరామ్ ఐడియాకు మనసులోనే అభినందిస్తూ, సరే సార్, మీరు చెప్పినట్లే మీడియాను కంట్రోల్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రవి వెళ్ళిపోయిన అప్పుడే హైదరాబాద్ నుండి అభిరామ్ పిలిపించిన ఒక టాప్ డిజైనర్ మరియు మేకప్ ఆర్టిస్ట్ పెళ్లికొడుకును రెడీ చేయడానికి అభిరామ్ గదిలోనికి వచ్చారు. మరోవైపు రిసార్ట్ అవతల వైపు ఉన్న పెళ్లి కూతురు రూమ్లో వాతావరణం చాలా వింతగా ఉన్నది. శివాని స్నానం ముగించుకొని వచ్చి తన ముందు హ్యాంగర్కు వేలాడదీసిన ఆ పెళ్లి లెహంగా దుస్తులను చాలా సీరియస్గా కదలకుండా కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. శివాని అలా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా సీరియస్గా చూడటం చూసి పక్కనే నిలబడి ఉన్న ఆ లేడీ డిజైనర్ గుండె భయంతో గాలిలో కలిసిపోయింది. ఆ డిజైనర్ లోపల వణికిపోతూ మనసులోనే దేవునికి దండం పెట్టుకోవటం మొదలుపెట్టింది. ఓ దేవుడా, ఈ మేడం గారికి ఒకవేళ ఈ డ్రెస్ కనుక నచ్చకపోతే ఇంత తక్కువ సమయంలో ఈ కొండల మధ్య వేరే పెళ్లి లెహంగాను నేను ఎక్కడ నుండి తీసుకుని రావాలి? ఈమె గనక ఇందులో ఏదైనా చిన్న తప్పు పట్టి రిజెక్ట్ చేసిందా అంతే సంగతులు. బయట ఉన్న ఆ డేంజరస్ అభిరామ్ సార్ కోపానికి నేను బలి కావలసి వస్తోంది. దయచేసి ఈమెకు ఈ డ్రెస్ నచ్చేలా చూడు స్వామి అని మనసులో ప్రార్థించుకుంటూ ఉన్నది. సరిగ్గా అదే సమయంలో రూమ్ తలుపులు తీసుకొని నెక్కి చాలా ఉత్సాహంగా గదిలోనికి రాగానే అంతవరకు సైలెంట్గా ఉన్న శివాని ఒక్కసారిగా గది దద్దరిల్లేలా గట్టిగా కేకవేసింది. శివాని సడన్గా అలా అరిచేసరికి అక్కడ ఉన్న మేకప్ ఆర్టిస్ట్ చేతిలోని బ్రష్ కింద పడి ఆమె ప్రాణాలు ఒక్కసారిగా గాలిలో కలిసినంత పని అయ్యింది. అందరూ శివానికి డ్రెస్ నచ్చక కోపంతో అరుస్తోంది అని అనుకున్నారు. కానీ కట్ చేస్తే శివాని సంతోషంతో గాల్లోనికి ఎగురుతూ పరిగెత్తుకుని వెళ్ళి నిక్కిని గట్టిగా పట్టుకుని ఎత్తుకున్నది. నిక్కీ, మై డియర్ డార్లింగ్, ఐఆమ్ సో హ్యాపీ. అసలు నేను ఎలాగైతే నా పెళ్లి దుస్తుల గురించి ఊహించుకున్నానో నా భర్త అభిరామ్ ఖచ్చితంగా సరిగ్గా అలాంటి అద్భుతమైన లెహంగానే నా కోసం తయారు చేయించాడు తెలుసా. నేను ఒకప్పుడు నా డైరీలో పేపర్ మీద గీసిన ఆ డిజైన్ లాగానే ఉన్నది ఇది. నిజంగా నిక్కి, నేను అభిరామ్ను ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. నా మనసులో ఏమున్నదో అతనికి అంత క్లియర్గా ఎలా తెలుస్తుంది? తను నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడా అని ఆనందంతో మురిసిపోతూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నది. ఆ మాట వినగానే అక్కడ టెన్షన్తో చస్తూ ఉన్న ఆ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు అందరూ ఒకేసారి అమ్మయ్యా అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. నిక్కీ తన తల పట్టుకుని నవ్వుతూ, ఓమ్మో అక్క, నీకు పుణ్యం ఉంటుంది. ఈ చిన్నపిల్ల చేష్టలు అరుపులు ఆపి ముందు త్వరగా కూర్చొని పెళ్లి కూతురులా రెడీ అవ్వు తల్లి. అభిరామ్ నిన్ను తన ప్రాణం కంటే అంత విపరీతంగా ప్రేమిస్తున్నాడు కాబట్టే నువ్వు అడగకపోయినా నీ ప్రతి చిన్న కలను వెతికి మరీ నిజం చేస్తున్నాడు. నీకు నచ్చిన వైజాగ్ హిల్ స్టేషన్లో నీకు నచ్చిన డిజైన్ బట్టల్లో పెళ్ళి నువ్వు ఎప్పటి నుంచో కోరుకున్నది ఇదే కదా. ఇక ఆలస్యం చేయకు, కూర్చో అన్నదే నిక్కి. కొన్ని గంటల సుదీర్ఘమైన మేకప్ ఏర్పాట్ల తర్వాత మొత్తానికి మన శివాని పెళ్లి కూతురులా పూర్తిగా సిద్ధమయ్యింది. ఆమె అద్దంలో తనను తాను చూసుకొని మురిసిపోతూ ఉంటే గదిలోనికి వచ్చిన నిక్కీ ఆమెను చూసి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి నోరు వెళ్ళబెట్టి అలాగే ఉండిపోయింది. అక్క, మై గాడ్, ఈరోజు ఈ పెళ్లి డ్రెస్సులో నువ్వు అస్సలు సాధారణ అమ్మాయిలా లేవక్క, రాజకుమారిలాగా మెరిసిపోతున్నావు. ఈరోజు నీ అందాన్ని చూస్తే మన అభిరామ్కు నీ మీద మళ్ళీ 100 సార్లు ప్రేమ పుట్టడం ఖాయం. అసలు అభిరామ్ మాత్రమే కాదక్క, ఈరోజు నిన్ను పెళ్లి కూతురు రూపంలో ఎవ్వరు చూసినా ఇంత అందమైన దేవకన్య లాంటి భార్య దొరికినందుకు ఆ అభిరామ్ వర్మను చూసి అందరూ కుళ్ళుకోవటం ఖాయం. అంత బ్యూటిఫుల్గా ఉన్నావు అని దిష్టి తీసింది నిక్కీ. సరిగ్గా అదే సమయంలో నిక్కీ చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద చూస్తే అది అభిరామ్ నెంబర్. నిక్కీ నవ్వుకుంటూ ఫోన్ ఎత్తి, హలో అభిరామ్, నీ కాబోయే అందమైన పెళ్లి కూతురు ఇప్పుడే పక్కాగా రెడీ అయ్యింది. నీ గుండెను చేత్తో గట్టిగా పట్టుకో, ఎందుకంటే ఈరోజు నీ గుండె నిన్ను వదిలేసి కారిడార్ దాటుకుని నేరుగా నా పక్కన ఉన్న అక్క దగ్గరకు పారిపోవటం ఖాయం
అని ఆట పట్టించింది. అవతల నుండి అభిరామ్ చాలా ఇంటెన్స్డ్గా లో వాయిస్లో ఏదో రహస్యంగా చెప్పాడు. అది వినగానే నిక్కీ నవ్వుతూ, సరే సార్, అలాగే చేస్తాను అని ఫోన్ పెట్టేసి శివాని వైపు చూసి కొంటెగా నవ్వింది. అక్క, నీ మొగుడు ఆ పెళ్లి కొడుకు అక్కడ ఒక్క సెకండ్ కూడా ఇంకా వెయిట్ చేయలేకపోతున్నాడట. అందుకనే సాంప్రదాయాలు అన్నీ పక్కన పెట్టి ఆల్రెడీ ఎప్పుడో వచ్చి నీ గది బయటే నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు. త్వరగా రా అన్నది నిక్కీ. ఏమిటి, అభిరామ్ ఆల్రెడీ నా గది బయటే ఉన్నారా అని శివాని ఆశ్చర్యంతో అనటమే కాకుండా చుట్టూ ఉన్నవాళ్ళు ఆపుదాము అని అనుకునే లోపే తన భారీ లెహంగాను 2 చేతులతో పైకి పట్టుకొని అస్సలు సిగ్గుపడకుండా తలుపు దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి ఒకే ఒక్క ఫోర్స్తో గది తలుపులు పూర్తిగా తెరచింది. వెనక ఉన్న నిక్కీ అది చూసి తల మీద కొట్టుకుంటూ, అబ్బా, వీళ్ళను ఈ జన్మలో ఎవరూ మార్చలేరు. ప్రపంచంలో ఉన్న లైలా మజ్నులను, రోమియో జూలియట్లను కూడా మించిపోయారు వీళ్ళు అని గట్టిగా నవ్వుకున్నది. గది తలుపులు తెరుచుకోగానే ఎదురుగా పెళ్లి కూతురులా రెడీ అయ్యి నిలబడి ఉన్న శివానిని చూసి అభిరామ్ వర్మ అలానే స్తంభించిపోయాడు. అతని కళ్ళు రెప్ప వేయటం మర్చిపోయాయి. ఆ క్షణంలో అతని చెవుల్లో కాసేపటి క్రితం నిక్కీ ఫోన్లో చెప్పిన ప్రతి మాట ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. నిక్కీ చెప్పినట్లు అంతకంటే 1000 రెట్లు అద్భుతంగా ఒక దేవ కన్యలా మెరిసిపోతుంది శివాని. ఆమె ధరించిన ఆ పీచ్ మరియు గోల్డెన్ కలర్ కాంబినేషన్, భారీ డిజైనర్ లెహంగా, దానికి అదనపు అందాన్ని తెచ్చిపెడుతూ ఉన్న ఆ గోల్డెన్ కలర్ నెట్ చున్నీ ఆమె మేని ఛాయకు ఒక అద్భుతమైన రాజసాన్ని తెచ్చిపెట్టాయి. మెడలో నిండుగా ఉన్న బరువైన సాంప్రదాయక బంగారు ఆభరణాలు, నుదుటిపై మెరుస్తూ ఉన్న ముత్యాల పాపిడి చేను ఆమెను ఒక మహారాణిలాగా మార్చేశాయి. మరోవైపు అభిరామ్ కూడా ఆమె లెహంగా రంగుకు పక్కాగా మ్యాచ్ అయ్యేలా రాయల్ గోల్డెన్ వర్క్ చేసిన కుందన్ షెర్వానీలో అత్యంత హుందాగా ఒక యువరాజులా నిలబడి ఉన్నాడు. ఆ కారిడార్లో ఇద్దరు మాటలు లేకుండా కేవలం కళ్ళతోనే ఒకరిని ఒకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉండగా పక్కనే ఉన్న నిక్కీ వారిని గమనించి కొంటెగా నవ్వుతూ మధ్యలోనికి వచ్చింది. అరెరే, ఏమిటి అభిరామ్, అక్క, మీరు ఇద్దరు ఇలా ఒకరినొకరు చూసుకుంటూ ఈ కారిడార్లోనే 7 అడుగులు వేసేస్తారా? లేదు అంటే పెళ్లి చేసే ఆ పంతులు గారిని, హోమగుండాన్ని ఇక్కడికే తీసుకుని రమ్మంటారా? అందరూ అక్కడ మండపం దగ్గర మీకోసమే వెయిట్ చేస్తున్నారు, పదండి అని ఆట పట్టించింది. నిక్కీ మాటలకు అభిరామ్ ముఖంలో ఒక అందమైన నవ్వు విరిసింది. అతను ప్రేమగా నిక్కీ తల మీద చిన్నగా మొట్టి నెమ్మదిగా శివాని వైపు తన కుడి చెయ్యి చాచాడు. శివాని సిగ్గుతో తల ఉంచుకొని తన చేతిని అభిరామ్ అరచేతిలో పెట్టింది. అభిరామ్ తన మరో చేత్తో నిక్కీ భుజంపై చెయ్యి వేసి ఇద్దరిని పట్టుకొని ఎంతో గర్వంగా నవ్వుకుంటూ కళ్యాణ మండపం వైపు నడిచాడు. వారు ముగ్గురు లాన్ లోనికి అడుగు పెట్టేసరికి అప్పటికే అక్కడ దేశం నలుమూలల నుండి అభిరామ్ ఆహ్వానించిన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, కార్పొరేట్ దిగ్గజాలు, సెలబ్రిటీలు మరియు వారి అత్యంత ఆప్తమిత్రులు హాజరై ఉన్నారు. అభిరామ్ ఆర్డర్ ప్రకారం దేశంలోని టాప్ న్యూస్ ఏజెన్సీల రిపోర్టర్లు, కెమెరామెన్లు పెళ్లిలోని ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ఆసక్తిగా కవర్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు తన ప్రాణమైన భార్య శివాని, మరోవైపు నిక్కీతో కలిసి సింహంలా నడుచుకుంటూ వస్తూ ఉన్న అభిరామును చూసి అక్కడ ఉన్న అతిథులు అందరూ ఒక్కసారిగా మంత్రముగ్ధులు అయ్యారు. సాధారణంగా అభిరామ్ పర్సనాలిటీకి, అతని లుక్స్కు ఎంతోమంది మోడల్స్, హై సొసైటీ అమ్మాయిలు ఫిదా అయిపోయి ఉంటారు. ఈరోజు అభిరామ్ ఒక సాధారణ అమ్మాయిని ఇంత సాంప్రదాయంగా పెళ్లి చేసుకోవటం చూసి వారి అందరి గుండెలు ఖచ్చితంగా పగిలిపోవటం ఖాయం అని అక్కడ ఉన్న వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు. మరోవైపు శివాని, ఆమె ఎలాంటి పబ్లిక్ ఫిగర్ కాకపోయినా, ఏ సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఈరోజు పెళ్లి కూతురు రూపంలో ఆమె ఒలికించిన ఆ సహజమైన సౌందర్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అమితంగా ఆశ్చర్యపరిచింది. ఆమె రూప వైభవాన్ని పొగడటానికి ఎవ్వరికీ మాటలు రావటం లేదు. అక్కడ ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ లీడర్స్ అంతా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, అభిరామ్ వర్మ బిజినెస్లో ఎప్పుడు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోడు, నష్టపోడు, అందుకనే అతను ఎప్పుడు టాప్లో ఉంటాడు. మరి అలాంటి మేధావి తన లైఫ్ పార్ట్నర్ ఎంపికలో మాత్రం వెనుకడుగు ఎలా వేస్తాడు? తను ఎంచుకున్న భార్య నిజంగా వర్మ వంశానికి తగ్గ మహాలక్ష్మిలాగా ఉన్నది అని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. శివాని మండపానికి దగ్గర అవుతున్న కొద్దీ
చుట్టూ ఉన్న అద్భుతమైన అలంకరణను చూసి పూర్తిగా విస్తుపోయింది. ఎందుకంటే ఆమె ధరించిన లెహంగా రంగుకు పక్కాగా మ్యాచ్ అయ్యేలా మొత్తం మండపాన్ని పీచ్ మరియు గోల్డెన్ కలర్ పూలతో, ఎంతో ఖరీదైన క్రిస్టల్స్ మరియు మిర్రర్ స్టోన్లతో లైటింగ్ మధ్య ఒక ఇంద్రభవనంలా డిజైన్ చేశారు. శివాని మనసులో ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు మెదిలాయి. తను కాలేజీ రోజుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు తన పెళ్లి మండపం థీమ్ ఎలా ఉండాలి అని ఊహించుకొని డైరీలో రాసుకున్నదో అభిరామ్ అచ్చం అన్ని అలాగే చేయిస్తున్నాడు. పెళ్లి ప్రదేశం నుండి తను వేసుకున్న బట్టల డిజైన్ వరకు ఇప్పుడు కళ్ళ ముందు ఉన్న ఈ అద్భుతమైన మండపం కూడా తను కలగన్నట్టే ఉన్నది. అసలు ఇదంతా నిజంగానే జరుగుతుందా, లేక నేను ఏమైనా నిద్రలో కలకంటున్నానా? అభిరామ్కు నా మనసులోని కోరికలు ఇంతలా ఎలా తెలిసాయి అని ఆశ్చర్యంతో, భావోద్వేగంతో పక్కనే ఉన్న అభిరామ్ ముఖంలోనికి చూసింది. అభిరామ్ ఆమె కళ్ళల్లోని ఆశ్చర్యపు తడిని గమనించి ఆమె చెయ్యిను మరింత గట్టిగా నొక్కుతూ చాలా సాఫ్ట్గా, ఏమైనది శివాని, ముఖం అలా పెట్టావు, నాకు ఏదైనా చెప్పాలా అని అడిగాడు. శివాని గొంతు కాస్త భారంగా మారి, అభిరామ్, నా వెడ్డింగ్ గురించి, నా కలల మండపం గురించి నేను నా మనసులో ఏమి ఆలోచించానో మీకు ఎలా తెలిసింది? నేను నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పలేదు కదా, మరి చెప్పకుండానే మీరు నా మనసులోని మాటలను ఎలా అర్థం చేసుకున్నారు అని అమాయకంగా అడిగింది. అభిరామ్ దానికి సమాధానం ఏమీ చెప్పకుండా కేవలం ఒక చిన్న చిరునవ్వు నవ్వి పక్కనే నడుస్తూ ఉన్న నిక్కీ వైపు చూశాడు. నిక్కీ చాలా కొంటెగా శివానీకి తెలియకుండా అభిరామ్కు కన్ను గీటుతూ నవ్వింది. ఎందుకంటే శివాని డైరీలోని సీక్రెట్స్ అన్నింటినీ అభిరామ్కు చేరవేసిన ఆ లవ్లీ ఇన్ఫార్మర్ నిక్కీయే మరి. మొత్తానికి ఇద్దరూ కలిసి శుభముహూర్తానికి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. నిక్కీ వారిద్దరిని పీటలపై కూర్చోపెట్టి కింద ఉన్న ప్రియా కీర్తి వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. మంటపంలో అభిరామ్ శివాని ఇద్దరూ ఎంతో సంతోషంగా పంతులు గారు చెప్పేవి అన్నీ చేస్తూ ఉన్నారు. అభిరామ్ ఆర్డర్ ప్రకారం నేషనల్ మీడియా ఛానల్స్ అన్నీ ఈ పెళ్లి వేడుకను దేశవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాయి. హైదరాబాదులోని వేలాది మంది ప్రజలు, బిజినెస్ వర్గాలు టీవీల్లో అభిరామ్ పెళ్లి లైవ్ విజువల్స్ చూసి పూర్తిగా షాక్ అయ్యారు. అంత పెద్ద బిలియనియర్ పెళ్లి అంటే వేల కోట్ల ఖర్చుతో హైదరాబాదులో ఆడంబరంగా జరుగుతుంది అని అనుకుంటే, ఇలా హఠాత్తుగా ఎవ్వరికీ తెలియని ఒక రహస్య లొకేషన్లో కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఇంత ప్రశాంతంగా జరగటం అందరినీ తీవ్ర ఆశ్చర్యంలో ముంచెత్తింది. కానీ అదే సమయంలో హైదరాబాదులోని ఒక గదిలో మంచంపై కూర్చొని అభిరామ్ కొట్టిన దెబ్బలకు తన కాళ్లకు భుజానికి తెల్లటి కట్లు కట్టుకుని ఉన్న దేవేంద్ర నాయక్ టీవీ స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నాడు. టీవీలో అభిరామ్ మరియు శివాని ఇద్దరూ ఒకరిని ఒకరు చూసి నవ్వుకుంటూ చేతులు పట్టుకుని అగ్ని సాక్షిగా 7 అడుగులు వేయటం చూడగానే దేవేంద్ర నాయక్ ముఖం క్రూరత్వంతో నల్లగా మారిపోయింది. కోపంతో అతని ఒంటి నరాలు ఉబ్బిపోయాయి. తట్టుకోలేక తన చేతిలో ఉన్న టీవీ రిమోట్ను బలంగా విసిరి నేరుగా ఆ ఎల్ఈడి టీవీ డిస్ప్లే మీదకు కొట్టాడు. ఆ దెబ్బకు స్క్రీన్ పగిలిపోయింది. అభిరామ్ వర్మ, నువ్వు నన్ను ఓడించి ఇలా సంతోషంగా పెళ్లి చేసుకోలేవు, నా కళ్ళు కప్పి నువ్వు గెలవలేవు అని పిచ్చివాడిలా గదిలో అరిచాడు. దేవేంద్ర నాయక్ ఆవేశంతో ఊగిపోతూ వెంటనే బెడ్ పక్కన ఉన్న తన ఫోన్ తీసుకొని వర్మ ఫ్యామిలీలోనే ఉంటూ తనకు సమాచారం అందిస్తూ ఉన్న ఆ రహస్య మహిళకు అర్జెంటుగా కాల్ చేశాడు. అక్కడ వైజాగ్ పెళ్లి మండపంలో అభిరామ్ శివానీలు 7 అడుగులు పూర్తి చేసుకుంటూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అక్షంతలు వేస్తూ ఉన్న వర్మ ఫ్యామిలీలోని ఒక మహిళ పర్సులో ఉన్న ఫోన్ పదే పదే వైబ్రేట్ అవుతోంది. కానీ ఆమె ఆ సమయంలో పెళ్లి సంబరాల్లో ఆనందంలో పూర్తిగా మునిగిపోయి కొత్త దంపతులపై అక్షంతలు వేయటంలో బిజీగా ఉండటం వల్ల, చుట్టూ ఉన్న మంగళ వాయిద్యాల వల్ల తన పర్సులోని ఫోన్ కాల్ను అస్సలు గమనించలేకపోయింది. ఇక్కడ హైదరాబాదులో అవతల నుండి ఆ మహిళ ఫోన్ ఎత్తకపోవటంతో దేవేంద్ర నాయక్ కోపం నశాలానికి అంటింది. అతని కళ్ళు ఎర్రగా మారాయి. ఫోన్ని బెడ్ మీద విసిరి కొడుతూ, మూర్ఖురాల, సమయానికి ఎక్కడ చచ్చింది అది, నా ఫోన్ ఎందుకు ఎత్తటం లేదు? అభిరామ్ వర్మ, నువ్వు నా జీవితాన్ని నాశనం చేసి చాలా పెద్ద తప్పు చేశావు. నన్ను గాయపరిచి ఈ దీనస్థితికి తెచ్చినందుకు, అన్నింటికి మించి నా ప్రాణమైన, నా సొంతం అనుకున్న నా డార్లింగ్ శివానీని నువ్వు దొంగతనంగా పెళ్లి చేసుకుంటున్నందుకు, నువ్వు ఈ వర్మ వంశం అంతా కలిసి త్వరలోనే
భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను అని రగిలిపోయాడు. అతను పక్కనే ఉన్న మరో చిన్న టీవీ ఆన్ చేసి లైవ్ చూస్తూ ఉంటే అక్కడ వైజాగ్లో అభిరామ్ ఎంతో ప్రేమగా శివాని నుదుటపై సింధూరం పెడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తూ మంగళసూత్రం కడుతూ ఉన్నాడు. శివాని కళ్ళల్లో ఆనంద భాష్పాలతో నవ్వుతూ కేవలం తన భర్త అభిరామ్నే చూస్తోంది. ఆ దృశ్యం చూడగానే దేవేంద్ర నాయక్ నరాలు తెగిపోయేలా రాక్షసుడులా గది దద్దరిల్లేలాగా అరిచాడు. అభిరామ్, నువ్వు గెలిచాను అని సంబరపడకు. త్వరలోనే చావు కంటే ఘోరమైన మూల్యం చెల్లించుకుంటావు. కానీ మై డియర్ డార్లింగ్ శివాని, నీ పరిస్థితిని నేను ఎలా చేస్తాను అంటే, ఇప్పుడు టీవీలో అభిరామును చూసి ఎంతో సంతోషంగా నవ్వుతున్నావు కదా. నా చేతికి దొరికాక నువ్వు ఈ భూమిపై ప్రాణాలతో ఉన్నంత కాలం అస్సలు నవ్వటం అనే మాట మర్చిపోతావు. నీకు నరకం చూపిస్తాను అని రగిలిపోతూ వెంటనే తన కిరాయి రౌడీల లీడర్కు కాల్ చేసి, ఇప్పుడే ఈ క్షణమే అందరూ అలర్ట్ అవ్వండి. టీవీ ఛానల్స్ వాళ్ళు ఆ లొకేషన్ చూపించకపోయినా ఆ విజువల్స్ వెనుకను ఉన్న కొండలను బట్టి అభిరామ్ ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నాడో ఆ హిల్ స్టేషన్ లొకేషన్ని వెంటనే కనుక్కోండి. నా ప్లాన్ ప్రకారం ఆ పెళ్లి కూతురు శివానీని అందరి ముందు నుండి కిడ్నాప్ చేసి హైదరాబాద్లోని నా పాత అడ్డాకు తీసుకుని రండి. దీనికోసం మీకు ఎంతమంది మనుషులు, ఎలాంటి ఆయుధాలు కావాలన్నా తీసుకుని వెళ్ళండి. పని పూర్తయితే మీరు అడిగినంత డబ్బు మీ అకౌంట్లో పడుతుంది. ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయండి అని గట్టిగా అరిచి చెప్పాడు. ఇక్కడ వైజాగ్ రిసార్ట్లో మాత్రం దైవ కార్యం నిర్విఘ్నంగా ముగిసింది. పంతులు గారు హోమగుండంలో నెయ్యి వేస్తూ మాంగళ్యం తంతునానేనా అనే మంత్రాలు చదవటంతో పెళ్లి వేడుక విజయవంతంగా పూర్తయింది. నూతన వధూవరులు ఇద్దరు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పగానే ఒక్కసారిగా చుట్టూ ఉన్న వర్మ కుటుంబ సభ్యులు, అతిథులు అందరూ ఆనందంతో కేకలు వేస్తూ కొత్త దంపతులైన అభిరామ్ శివానీలపై రకరకాల రంగురంగుల పూల వాన కురిపించారు. శివాని అధికారికంగా మిసెస్ శివాని అభిరామ్ వర్మగా మారిపోయింది. అభిరామ్ ఆమె వైపు చూసి ఎంతో గర్వంగా నవ్వాడు. తరువాత అభిరామ్ శివాని ఇద్దరూ వంగి విజయ గారు రామచంద్రవర్మ గారి పాదాలకు నమస్కరించి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆనందం వెళ్లి విరుస్తోంది. పెళ్లికి వచ్చిన దేశ విదేశాల అతిథులు, బిజినెస్ టైకూన్స్ అంతా అభిరామ్ వర్మను చుట్టుముట్టి అభినందనలు తెలుపుతూ ఉంటే, మరోవైపు మీడియా ప్రతినిధులు ఈ వర్మ వంశపు పెళ్లిని ప్రతి హావభావాన్ని, ప్రతి క్షణాన్ని విడవకుండా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ సెన్సేషనల్ వెడ్డింగ్ న్యూస్ వల్ల తమ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్స్ ఆకాశాన్ని తాకుతూ ఉండటంతో రిపోర్టర్లు కెమెరాలను అస్సలు దించకుండా ప్రతి ఒక్క మూవ్మెంట్ను క్యాప్చర్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇంతలో అందరూ ఆ అభినందనల కోలాహలంలో ఉండగానే అభిరామ్ అందరి మధ్యలో నుండి శివాని చేయి పట్టుకొని ఎవ్వరికీ చెప్పకుండా బయటకు నడిచాడు. రిసార్ట్ మెయిన్ గేటు బయట అప్పటికే స్టార్ట్ చేసి సిద్ధంగా ఉంచిన తన స్పోర్ట్స్ కార్ డోర్ తీసి శివానీని లోపల కూర్చోపెట్టాడు. తనే స్వయంగా డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఆ కొండల చీకటి మార్గంలోనికి కారును మెరుపు వేగంతో పోనించాడు. అభిరామ్ ఇలా అందరినీ వదిలేసి హఠాత్తుగా కారు తీసుకుని వెళ్లటం చూసి శివాని ఆశ్చర్యంలో మునిగిపోయింది. అసలు అభిరామ్ మనసులో ఏమున్నదో, తను ఇప్పుడు ఏం చేయబోతున్నాడో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. తను వైజాగ్లో అడుగుపెట్టినప్పటి నుండి అన్నీ ఒకదాన్ని మించి ఒకటి సర్ప్రైజులే జరుగుతూ ఉన్నాయి. అంటే ఆ సర్ప్రైజుల సిరీస్ ఇంకా పూర్తి కాలేదా అని ఆలోచిస్తూ ఉంటే ఆమె మనసులో భయం పోయి ఏదో తెలియని మధురమైన ఉత్సాహం మొదలయ్యింది. ఇక తట్టుకోలేక సీట్లో కాస్త ముందుకు జరిగి డ్రైవింగ్ చేస్తూ ఉన్న అభిరామ్ వైపు చూస్తూ, అభిరామ్, అసలు మనం ఎక్కడికి వెళుతున్నాము? ఇప్పుడే కదా మన పెళ్లి ముగిసింది. గెస్టులు, సెలబ్రిటీలు అందరూ ఇంకా అక్కడే ఉన్నారు. పైగా ఇంట్లో పెద్దవాళ్లకు గాని, కనీసం నిక్కీకి గాని మనం బయటకు వస్తూ ఉన్నట్లు ఒక్క ముక్క కూడా చెప్పలేదు. మనం హఠాత్తుగా ఇలా మాయమైపోతే అక్కడ అందరూ కంగారు పడతారేమో. అభిరామ్, ప్లీజ్ కారు ఆపండి అని అన్నది. అభిరామ్ కారు స్పీడ్ తగ్గించకుండా స్టీరింగ్ మీద ఉన్న ఒక చేతిని తీసి ఎంతో ప్రేమగా శివాని తలను నిమురుతూ, నువ్వు దేని గురించి చింతించుకో మిసెస్ వర్మ. అక్కడ ఎవ్వరూ ఏమీ అనుకోరు, ఎవ్వరూ కంగారు పడరు. ఎందుకంటే వాళ్ళ అందరికీ నా ప్లాన్ ఏమిటో ముందే తెలుసు. నువ్వు ప్రశాంతంగా కూర్చో. మనం చేరుకోవలసిన డెస్టినేషన్కు చాలా కొద్ది దూరంలోనే ఉన్నాము అన్నాడు లోతైన స్వరంతో. కారు కొండల వంపుల్లో వేగంగా దూసుకుని పోతోంది.
బయట చీకటి తీవ్రత పెరుగుతూ ఉండటం చూసి శివానీలో టెన్షన్ మళ్ళీ మొదలయ్యింది. కానీ అభిరామ్, ఇంత అర్ధరాత్రి వేళ ఈ ఘాట్ రోడ్డులో ఎక్కడికి వెళ్తున్నాం? ఏదైనా సర్ప్రైజులు ఉంటే రేపు ఉదయం వెళ్ళొచ్చు కదా, ఈ టైంలో ఎందుకు అని శివాని అంటూ ఉండగానే అభిరామ్ సడన్ గా బ్రేక్ వేసి కారును ఒక ప్రదేశంలో ఆపి, వచ్చేసాం మిసెస్ వర్మ, కారు దిగు అని అన్నాడు. అభిరామ్ తన సీటు బెల్ట్ విప్పి కారు దిగి చకచక అవతలి వైపునకు వెళ్లి శివాని వైపు ఉన్న డోర్ తెరచి ఆమె దిగటానికి తన చేయిని అందించాడు. శివాని కారు దిగి చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసింది. చుట్టూ ఎత్తైన చెట్లు, దట్టమైన పొదలు, నల్లటి అడవిలా ఉన్నది ఆ ప్రదేశం. ఆమె విస్తుపోతూ అభిరామ్ వైపు చూసి, అభిరామ్, ఏమిటి ఈ జోకు? చుట్టూ చూస్తే కేవలం భయంకరమైన అడవిలాగా కనిపిస్తోంది. అర్ధరాత్రి ఈ అడవిలోనికి నన్ను ఎందుకు తీసుకుని వచ్చారు? పైగా నా పరిస్థితి ఒక్కసారి చూడండి. నేను ఇంత బరువైన పెళ్లి లెహంగా, పట్టు చున్ని, హై హీల్స్ చెప్పులు, ఒంటి నిండా బరువైన జ్యువెలరీ వేసుకుని ఉన్నాను. ఈ రాళ్ళు రప్పలు ఉన్న అడవి దారిలో నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. ప్లీజ్ అభిరామ్, నా మాట వినండి. ముందు రిసార్ట్కు వెళదాం. నేను ఈ వెడ్డింగ్ డ్రెస్ చేంజ్ చేసుకొని నార్మల్ బట్టలు వేసుకున్నాక మీరు అడవికి కాదు కదా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ప్లీజ్ అని రెండు చేతులు జోడించి ప్రాధేయపడింది. శివాని అలా కంగారుగా దీనంగా మాట్లాడుతూ ఉండగానే అభిరామ్ అస్సలు ఆలస్యం చేయలేదు. ఆమె మాటలు పూర్తి కాకముందే ముందుకు జరిగి ఒకే ఒక్క సెకనులో ఆమె నడుము కింద కాళ్ల కింద చేతులు వేసి ఒక్కసారిగా శివానీని తన చేతుల్లోనికి ఎత్తుకున్నాడు. ఆ సడన్ మూవ్మెంట్కి శివాని షాక్ అయ్యి ఆశ్చర్యంగా అభిరామ్ ముఖంలోనికి చూస్తూ, అభిరామ్, ఏం చేస్తున్నారు మీరు? కిందకు దించండి. ఈ హెవీ లెహంగా, నగలతో నా బరువు చాలా ఎక్కువగా ఉన్నది, మీరు మోయలేరు. ప్లీజ్ నన్ను కిందకు దించండి అన్నది అతని భుజాలు పట్టుకొని. కానీ అభిరామ్ వర్మ ఆమె మాటలను అస్సలు పట్టించుకోలేదు. ఆమెను తన గుండెలకేసి గట్టిగా హత్తుకొని ఆ చీకటి అడవి దారిలో ఎంతో హుందాగా, తేలికగా ముందుకు నడవటం మొదలుపెట్టాడు. అభిరామ్ పట్టుదల ముందు తన ఆటలు సాగవు అని అర్థం చేసుకున్న శివాని ఇక మౌనంగా ఉండటమే మేలు అని భావించి తన రెండు చేతులను అభిరామ్ మెడ చుట్టూ గట్టిగా వేసి అతని గుండెలపై తలవాల్చి వెన్నెల వెలుగులో మెరుస్తూ ఉన్న ఆ అందమైన అడవిని, తనను మోస్తూ ఉన్న తన భర్తను చూస్తూ పరవశించిపోయింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.